ఉంటే ఆడియో రికార్డ్ చేసుకుంటే కూడా ఖచ్చితంగా మళ్ళీ విని గుర్తు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి శిక్షణ బహుజన రాజకీయ అధ్యయన తరగతులు పొలిటికల్ సెంటర్ బహుజన పొలిటికల్ సెంటర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న కామ్రేడ్ బహుజన లెఫ్ట్ పార్టీ ఇంకా ఇతర సంస్థలు అన్నీ కలిసి ఒక శిక్షణా తరగతులు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించడమే చాలా మంచి విషయం. ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిమ్మల్ని ముందుగా బహుజన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని, బిఎన్పి నాయకులు, ఇతరులని అందరినీ ముందుగా అభినందిస్తున్నాను. నేను విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐలో పనిచేసే రోజుల్లో ఆరోజు వీరన్న ఉపన్యాసాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఉపన్యాసాలు వింటూ ఆయన రాసే ఆయన రచనలు చదువుతూ చాలా జ్ఞానాన్ని చైతన్యాన్ని పొందినటువంటి వారు. ఆరోజు వీరన్న తెలంగాణ మహాసభ ఏర్పాటు చేసి తెలంగాణ డిక్లరేషన్ని ప్రకటించినప్పుడు ఆ డిక్లరేషన్ ఈ రాష్ట్రంలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చింది. అది అంతిమంగా మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడ ఒక రాష్ట్రం ఏర్పాటు అయితే జరిగింది. అది ఎవరి చేతుల్లో పోయిందనే సంగతి తర్వాత, కానీ మారోజు వీరన్న ప్రారంభించిన ఉద్యమం అది సాకారమైందని చెప్పవచ్చు. తెలంగాణ మహాసభ యొక్క అభిప్రాయాలుగా మాత్రమే కాకుండా మారోజు వీరన్న మొత్తం ఈ తెలుగు రాష్ట్రాల యొక్క చరిత్రని, ఆ మాటకు వస్తే భారతదేశం యొక్క ప్రాచీన కాలం నాటి చరిత్రను మొదలుకొని 1995 వరకు జరిగిన సామాజిక రాజకీయ పరిణామాల చరిత్రనంతా ఆ డిక్లరేషన్లో చాలా సంక్షిప్తంగా స్పష్టంగా పొందుపరచడం జరిగింది. తెలంగాణ చరిత్రని చెప్పడానికి శాతవాహనుల చరిత్రని, ఈక్ష్వాకుల చరిత్రని, వాళ్ళందరికంటే ముందున్నటువంటి వాళ్ళ చరిత్రని కూడా ఆయన చెప్పడం జరిగింది. మారోజు వీరన్న యొక్క అవగాహనని చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది, ఆశ్చర్యం కూడా వేసింది. ఎందుకంటే చరిత్రని అధ్యయనం చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. చరిత్రని అకాడమిక్ కోణంలో అధ్యయనం చేసి చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొద్దిగా సౌండ్ అందులో అకాడమిక్ పర్స్పెక్టివ్ నుంచి చరిత్రని అధ్యయనం చేయవచ్చు. ఆ అకాడమిక్ పర్స్పెక్టివ్ లో కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. ఆంథ్రోపాలజికల్ హిస్టరీ ఉంది, సోషలాజికల్ హిస్టరీ ఉంది, సోషలాజికల్ హిస్టరీ ఉంది, పొలిటికల్ హిస్టరీ ఉంది, ఆర్కియలాజికల్ హిస్టరీ ఉంది, లింగ్విస్టిక్స్ హిస్టరీ ఉంది. ఇలా అనేక రకాలైన చరిత్ర పద్ధతులు, అధ్యయన పద్ధతులు అకాడమిక్ రంగంలో ఉన్నాయి. ఇవి కాకుండా ఐడియాలజికల్గా ఉన్నటువంటి పద్ధతులు ఉన్నాయి. ఆ ఐడియాలజికల్గా ఉన్న పద్ధతుల్లో ఒకటి రిలీజియస్ పర్స్పెక్టివ్, రెండోది క్లాస్ పర్స్పెక్టివ్, మూడోది క్యాస్ట్ పర్స్పెక్టివ్. రిలీజియస్ పర్స్పెక్టివ్ నుంచి చరిత్రని అధ్యయనం చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ కావచ్చు, లేదా ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలి అని ప్రయత్నం చేస్తున్న ఆర్ఎస్ఎస్ కావచ్చు, వీళ్ళంతా చరిత్రని మతకోణం నుంచి అధ్యయనం చేస్తున్నారు.
ఈ మత దృక్పథం నుంచి చరిత్రను పరిశీలించినప్పుడు వారు అత్యంత ప్రాచీనమైన స్వర్ణయుగం మనకు ఒకటి ఉన్నదని, ఆ స్వర్ణయుగాలని మనము క్రైస్తవుల కారణంగా ముస్లింల కారణంగా కోల్పోయామని, అంటే పాశ్చాత్య దండయాత్రల మూలంగా తురుష్కుల దండయాత్రల మూలంగా మనము ఆ స్వర్ణయుగాన్ని కోల్పోయాము అనే ఒక వాదనని వాళ్ళు చేస్తున్నారు. ఆ స్వర్ణయుగం ఎప్పుడుంది అని అంటే గుప్తుల కాలం ఉన్నది, అదేవిధంగా పీష్వాల కాలంలో ఉన్నది. ఆ రెండు స్వర్ణయుగాలను తిరిగి తీసుకురావడమే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధానమైన ఆశయంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఆ దిశగా మన సమాజాన్ని వాళ్ళు నడిపిస్తున్నారు కూడా. కాబట్టి ప్రతి చర్చని ఏ ప్రశ్న అడిగినా ఆ ప్రశ్నకి సమాధానం వేదాల్లో ఉన్నాయనో లేదంటే ప్రాచీన చరిత్రలో ఉన్నాయనో చెప్తూ ఇది అత్యంత పురాతనమైనది కాబట్టి చాలా గొప్పది అనే ఒక అభిప్రాయాన్ని కలగజేస్తున్నారు. అది మాత్రమే కాదు, అది ప్రశ్నించలేనిది అని కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మనం పాతదాన్ని సనాతనమైన దాన్ని ప్రశ్నించడానికి వీలు లేనిదిగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఒక చరిత్ర నిర్మాణాన్ని, ఒక చరిత్రకు సంబంధించిన మానసిక దృశ్యాన్ని, ఒక బ్యాక్గ్రౌండ్ని మన సమాజానికి వాళ్ళు అందిస్తున్నారు. అందులో ప్రతి విషయానికి ఒక క్యారెక్టర్గా రాముని చూపించటం, ఒక ఆదర్శంగా, ఒక కృష్ణుని రాజనీతి వెంటగా కృష్ణుని చూపించటం, సంపన్న వర్గాలకి ప్రతినిధిగా కుబేరుని చూపించటం, అంటే ధనానికి సంబంధించి, అదేవిధంగా కుట్రలు కుతంత్రాలు చేయడానికి మనకి చాణక్యుడు ఉన్నాడు, ఆయన ఆదర్శ పురుషుడు చూపించటం, అట్లాగే వ్యక్తిత్వ వికాసానికి కూడా గీతా పారాయణాన్ని లేదా భగవద్గీతలో చెప్పినటువంటి విషయాల్ని చూపించడం అనేది వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ మనకి బయటికి కనిపించేటువంటి విషయాలు. కానీ యాక్చువల్గా మతవాద చరిత్ర ఎలా ఉంటుంది అని అంటే మనం దాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ దగ్గరికి వెళ్ళాలి. మనం ముందు నేను ఈ మతవాద దృక్పథానికి సంబంధించి కొన్ని బ్రీఫ్గా చెప్పి నేను తర్వాత విషయంలోకి వెళ్తాను. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏమంటాడు అంటే ఈ విశ్వాన్ని ఏ విధంగానైతే ఈశ్వరుడు రచించాడు, మానవ సమాజ నిర్మాణాన్ని కూడా ఈశ్వరుడే రచించాడు. అంటే ఈ సమాజ నిర్మాణం అంతా దైవ దైవ కల్పితం. దీన్ని మార్చడానికి వీల్లేదు, అది దేవుడి పట్ల మనం చేసే అపరాధం అవుతుంది అని దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్తున్నాడు. ఇది వినడానికి చాలా అందంగా కనిపిస్తుంది, అమాయకులైన వాళ్ళకి, నిరక్షరాస్యులైన వాళ్ళకి నిజమే కదా అనిపిస్తుంది. కానీ కాస్త మనం హేతువాద దృక్పథంలోంచి ఆలోచిస్తాం. ఈ సమాజంలో ఉన్న అసమానతలన్నీ దేవుడే నిర్మించాడు కాబట్టి ఆ అసమానతలన్నీ తొలగించాలి అనే ప్రయత్నాలు తప్పు, అది దైవానికి వ్యతిరేకము. దాని అర్థం అది. ఈ దేశంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్ర, ఆదివాసి అనే విభజన దేవుడే కల్పించాడు కాబట్టి ఆ దేవుడు తరలించే అన్ని, ఆయన శరీరం నుంచే అన్ని కులాలు వచ్చాయి కాబట్టి అవి అసమానంగానే ఆయన రచించాడు కాబట్టి వాటిని మార్చడం అనేది అసాధ్యము, మార్చడం వీలు కాదు. పైగా అలా మార్చాలని ప్రయత్నం చేస్తే అది తప్పు అని దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్తున్నాడు. ఇది కేవలం దీన్ దయాళ్ ఉపాధ్యాయ మాత్రమే కాదు, ఆర్ఎస్ఎస్ కూడా ఇదే విషయాన్ని వాళ్ళు భావిస్తున్నారు, నమ్ముతున్నారు. వర్ణ వ్యవస్థ అనేది అత్యంత ఆదర్శప్రాయమైనదని, వర్ణ వ్యవస్థ చరిత్రలో ఏర్పడినటువంటి ఒక గొప్ప అద్భుతం అని ఆర్ఎస్ఎస్ బలంగా నమ్ముతున్నారు. ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదు, ఆనాడు స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నానని చెప్పుకున్న గాంధీ గారు కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని ఆయన బలంగా నమ్మాడు. గాంధీ గారు కూడా ఈ దేశం యొక్క చరిత్రని మతం దృక్పథం నుంచే పరిశీలించాడు. ఆయన ఆధునిక కాల చరిత్రను కూడా హిందూ ముస్లిం దృక్పథం నుంచి మాత్రమే చూశాడు తప్ప ఆయన హేతువాద దృక్పథం నుంచో లేదా వర్గ దృక్పథం నుంచో చూడలేదు. కాబట్టి గాంధీ ఆలోచన అయినా ఆర్ఎస్ఎస్ ఆలోచన అయినా ఈ దేశం యొక్క పరిణామ క్రమాన్ని మొత్తం మతం కోణం నుంచి చూడటం. అయితే ఈ దేశంలో జరిగినటువంటి మార్పు వాస్తవానికి దేవుడు నిర్మించినటువంటి ఈ సమాజాన్ని అతలాకుతలం చేసి ఈ దేవుడికి వ్యతిరేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి దేవుడు రచించిన మానవ సమాజంలో అత్యంత భయంకరమైన మార్పులకి కారణమైన వాళ్ళు ఎవరు అని వాళ్ళు ప్రశ్నించుకున్నారు. దానికి కారణంగా వాళ్ళు తురుష్కుల్ని, మొఘలాయిల్ని, అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీని, పోర్చుగీస్ కంపెనీని,
ఇలాంటి పాశ్చాత్య దేశాల నుంచి, అంటే ఇంగ్లాండ్ నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళ కారణంగానే ఈ దేశం నాశనం అయిపోయింది అనే ఒక భావనకి వాళ్ళు వచ్చారు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళని తరిమేసి ఈ దేశాన్ని తిరిగి వర్ణాశ్రమ ధర్మం ప్రాతిపదికన నిర్మించాలి, అది దేవుడు రచించినటువంటి రచనని పునర్రచన చేయడం అనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఈ మతం దృక్పథం నుంచి చూసినప్పుడు హిందూ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి, ముఖ్యంగా బహుజన వర్గాలకి తీరని అన్యాయం జరుగుతుంది. ఈ రచనని, ఈ మతవాద దృక్పథాన్ని, మతవాద రచనని బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకని ఆయన విశ్లేషించిన చరిత్రలో కూడా బ్రాహ్మణిజం ఏ ఆర్గ్యుమెంట్ అయితే చేస్తూ వచ్చిందో ఆ ఆర్గ్యుమెంట్ని డిస్మాంటిల్ చేస్తూ నిజమైన చరిత్రని బయటకు తీసుకురావడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రయత్నం చేశారు. అందులో చాలా రచనలు మనం చూస్తాం. ముఖ్యంగా కుల నిర్మూలన గ్రంథం కావచ్చు, శూద్రులు ఎవరు, అంటరాని వాళ్ళు ఎవరు, అదేవిధంగా మన దేశంలో జరిగేటువంటి అధికార బదలాయింపుకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మార్పులు ప్యాక్స్ బ్రిటానికా అనే గ్రంథంలో చాలా వివరంగా మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా ముందు మహాత్మా జ్యోతిరావు పూలే మొత్తం మన దేశ చరిత్రని, ముఖ్యంగా ప్రాచీన దేశ చరిత్రని అంతా గులాంగిరి పుస్తకంలో మనకి వివరంగా వివరించడం అనేది మనం చూస్తాం. మతవాద చరిత్ర రచనని మహాత్మా జ్యోతిరావు పూలే ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ తోటి ఆయన క్రాస్ ఎగ్జామిన్ చేసి మొత్తం ఆ మతవాద రచనలన్నింటినీ కూడా బ్రాహ్మణికల్ లిటరేచర్ని అంతా డీకన్స్ట్రక్ట్ చేస్తూ అసలైన చరిత్రని మహాత్మా జ్యోతిరావు పూలే వెలికి తీశారు. అయితే అది ఎట్లా జరిగిందనేది నేను తర్వాత చెప్తాను. ఇది మతానికి సంబంధించినటువంటి దృక్పథం. ఈ మత దృక్పథంలోంచి చరిత్రను చూసినప్పుడు మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా తప్పు. ఇక్కడ కూర్చొని మనం సమాజాన్ని మార్చాలని ప్రయత్నం చేసేదంతా కూడా తప్పు. అందుకని చరిత్ర, దానికి సంబంధించిన విశేషాలకు ప్రజలందరినీ లోబరిచే విధంగా ఒక క్యాంపెయిన్ చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. అది ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి మేధావులు, చరిత్ర రచయితలే కాకుండా ఇతరులు కూడా ఆ పని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. అందుకని మనము ఈ ప్రాచీన చరిత్రని లేదా భారతదేశ చరిత్రని మన దృక్పథం నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక రెండవది వర్గ దృక్పథం. ప్రపంచం అంతా వర్గాలుగా విభజించబడి ఉన్నదని, ఆ వర్గ నిర్మూలన జరిగితే ఒక మానవీయమైన సమాజం, సమసమాజం ఏర్పడుతుందని మనకి కార్ల్ మార్క్స్, అదేవిధంగా ఎంగిల్స్ ఇద్దరు ప్రతిపాదించారు. పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్రను మన మహాకవి శ్రీశ్రీ గారు చూపించారు. పరస్పర విరుద్ధమైన వర్గాల మధ్యన జరిగే సంఘర్షణే అంతిమంగా మానవ చరిత్ర పునర్నిర్మాణానికి కారణమవుతుందనే ఒక అవగాహన మనకి. అది నిజమే. ప్రపంచమంతా ఆర్థిక పునాదుల మీద నిలబడి ప్రపంచమంతా దోపిడీకి గురవుతున్నప్పుడు ప్రపంచంలో ఉన్న వర్గాలన్నీ కూడా, ముఖ్యంగా దోపిడీకి గురయ్యే వర్గాలు దోపిడీ చేసే వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి సమాజాన్ని మార్చుకున్నారు. అది యూరప్ సమాజంలో జరిగింది. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. మనం భారతదేశాన్ని వదిలేద్దాం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ను వదిలేద్దాం. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వర్ణ వివక్షకు సంబంధించిన విషయాన్ని అడ్రస్ చేయడంలో ఈ వర్గ దృక్పథం అనేది అసమగ్రంగా ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. అమెరికా చరిత్రని మనం అధ్యయనం చేసినప్పుడు, అఫ్కోర్స్ అమెరికా బ్రిటన్ ఏర్పాటు చేసినటువంటి వలస దేశమే కావచ్చు, కానీ అక్కడ ఏర్పడినటువంటి పెట్టుబడిదారీ దేశం నిజంగా అది యూరోప్లో లాంటి పెట్టుబడిదారీ దేశమేనా? అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలు కావచ్చు, లేదా అక్కడ జరిగే ఆర్థిక దోపిడీ కావచ్చు, కేవలం వర్గ ప్రాతిపదిక మాత్రమే జరుగుతుందా? వర్ణ వివక్షకి అక్కడ తావులేదా అనే విషయాన్ని మనం చర్చించాలి. అమెరికాలో 1960 వచ్చేంత వరకు కూడా నల్లవాళ్ళకి తెల్లవాళ్ళకి సమానమైన హక్కులు లేవు. అమెరికా రాజ్యాంగం ప్రకారంగా నల్లవాళ్ళు తెల్లవాళ్ళతో సమానం కాదు 1960 వచ్చేంత వరకు కూడా. మార్టిన్ లూథర్ కింగ్, మాల్కమ్ ఎక్స్, వాషింగ్టన్, బూకర్ టీ వాషింగ్టన్, వీళ్ళంతా వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. పాల్ రాబ్సన్ మార్క్సిజం దృక్పథం నుంచి, వర్గ దృక్పథం నుంచి నల్ల జాతి యొక్క వారసత్వం గురించి ఆయన రాశారు. కానీ వర్ణం కారణంగా తక్కువ
ఉండకపోవడం, వర్ణం కారణంగా వారు బానిసలుగా గుర్తించబడటం అనేది కేవలం ఆర్థిక అంశం ప్రాతిపదికన జరగలేదు, అది రంగు ప్రాతిపదికన జరిగింది. అలాగే మన దేశంలో, భారతదేశంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క విలువ అతని ఆర్థిక స్తోమతను బట్టి కాక అతడు పుట్టిన కులం కారణంగా నిర్ణయించబడుతుంది. ఒక వ్యక్తి ధనవంతుడా పేదవాడా అనేది కాకుండా అతను ఏ కులంలో పుట్టాడు అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క సామాజిక హోదా నిర్ణయించబడతా ఉంది. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో ఏమన్నాడంటే, భారతదేశ చరిత్రని వర్గ దృక్పథం నుంచి మాత్రమే చూడటం అసమగ్రము అని అన్నాడు. ఇన్అడెక్వేట్ అని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో. ఎకనామిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఈజ్ ఇన్అడెక్వేట్ అని అన్నాడు. అంటే భారతదేశ చరిత్రని వ్యాఖ్యానించటం వర్గ దృక్పథం నుంచి, ఆర్థిక దృక్పథం నుంచి మాత్రమే వ్యాఖ్యానించడం అనేది అసమగ్రము అని, సరిపోదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పుస్తకంలో పేర్కొనడం జరిగింది. అందుకని వర్గ దృక్పథం నుంచి మనం కొన్ని విషయాలు అర్థం చేసుకున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ వర్గ దృక్పథం నుంచి మనం అర్థం చేసుకునే క్రమంలో అవి కొన్ని మనకు వ్యతిరేకంగా కూడా మారుతాయి. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. గతంలో కూడా నేను ఈ విషయాన్ని పదే పదే చెప్పడం జరిగింది. ముఖ్యంగా 1857 తిరుగుబాటుకు సంబంధించి మనం ఒక విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1857 తిరుగుబాటు అని మార్క్స్ రాస్తే, మ్యూటినీ అని రాస్తే, ఆర్ఎస్ఎస్ దాని ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని అన్నది. అదే పేరుతోటి ప్రజాశక్తి వాళ్ళ పుస్తకాలు కూడా వేశారు. వాస్తవానికి మార్క్స్ ఆ మాట అనలేదు, కానీ దాన్ని ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని సావర్కర్ అంటే అదే పేరుని తెలుగులో అనువాదం చేసి ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని ప్రజాశక్తి వాళ్ళు ప్రచురించడం జరిగింది. మార్క్స్ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ రకంగా దోపిడీ చేస్తున్నది, ఎన్ని బిలియన్ల టన్నులు పత్తి విదేశాలకి అంటే లండన్కి ఎగుమతి చేసింది, తర్వాత ఆ ఎగుమతులన్నీ తగ్గిపోయి ఇండియాకి దిగుమతులు ఏ విధంగా పెరిగాయి, ఎంత పెద్ద ఎత్తున ఎన్ని పౌండ్లలో ఎన్ని కోట్లలో వ్యాపారం జరిగిందనే విషయాన్ని మార్క్స్ సుమారు ఒక 10 సంవత్సరాల పాటు వివరంగా రాశారు. అయితే మార్క్స్ కూడా మన దేశంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితిని చాలా స్పష్టంగా గుర్తించాడు. ఇక్కడున్న కుల వ్యవస్థ ఈ సమాజాన్ని ముందుకు పోకుండా అడ్డుకున్నది అని చెప్పాడు. ఈ సమాజం గిడసబారిపోవడానికి ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థే కారణం అని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఈ కుల వ్యవస్థ నిర్మించినటువంటి ఈ భయంకరమైన గిడసల బారినటువంటి సామాజిక స్థితిని బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన ఆధునిక యంత్రాంగాలు, ఆధునిక రైల్వే, ఆధునిక సమాచార వ్యవస్థ, కంటి తపాల వ్యవస్థ అంటే పోస్టల్ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఒక పెద్ద మార్పును తీసుకొచ్చాయని మార్క్స్ చెప్పాడు. అదేవిధంగా పారిశ్రామిక నిర్మాణం మూలంగా చేతి వృత్తులు దెబ్బతిన్నాయని కూడా, తద్వారా చేతి వృత్తులని ఆధారంగా చేసుకొని స్వయం సమృద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్న గ్రామాలని బద్దలు కొట్టినటువంటి ఆర్థిక విధానం బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారని మార్క్స్ వివరించారు. ఆ స్వయం సమృద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థని ఆసియా తరహా ఉత్పత్తి విధానం అంటాం కదా మన మార్క్సిస్ట్ భాషలో. ఆసియా తరహా ఉత్పత్తి విధానాన్ని దెబ్బతీసినటువంటి ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని బ్రహ్మనిజాన్ని సమర్థించే మతవాదులు, అదేవిధంగా ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కూడా ప్రయత్నం జరిగింది. కానీ మనకి రెఫరెన్స్ పాయింట్ ఎవరున్నారు అని అంటే మనకి మహాత్మా జ్యోతిరావు పూలే ఉన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గులాంగిరిలో నానాసాహెబ్ పీష్వా, తాంజే తోర్కే, ఝాన్సీ లక్ష్మీబాయిలు చేసినటువంటి తిరుగుబాటును చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అంతేకాదు ఆ తిరుగుబాటులో శూద్రులు, అతిశూద్రులు, ఆదివాసులు పాల్గొనకూడదు అని కూడా ఆయన పిలుపునిచ్చారు. మనమేమో బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేక పోరాటం అని, అది చాలా ప్రగతిశీలమైనది, అది విప్లవకరమైనది అని పుస్తకాలు రాస్తూ చదివాము. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే 1857 తిరుగుబాటు మాత్రం మనకు వ్యతిరేకం, దాంట్లో పాల్గొనద్దు అని చెబుతున్నారు. కారణం ఏంటి అని అంటే 1857లో జరిగిన తిరుగుబాటుకి నాయకత్వం వహించిందంతా పీష్వా. ఇప్పుడు ఎవరైతే ఆర్ఎస్ఎస్ పీష్వా రాజ్యం స్వర్ణయుగానికి సంబంధించింది, ఆ పీష్వాల స్వర్ణయుగాన్ని పునర్నిర్మించడమే మా ఆశయం అని చెప్పి ప్రకటించుకొని పనిచేస్తున్నారో ఆ పీష్వాల నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. ఒకవేళ
ఈశ్వర నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు సక్సెస్ అయితే ఏమయ్యేది అని అంటే కుల వ్యవస్థ యథాతథంగా కొనసాగేది, పీష్వాల దోపిడీ కొనసాగేది. పీష్వాల స్వర్ణయుగం అని అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు దుర్భరమైన బానిసత్వాన్ని అనుభవించడం, అమానవీయమైన పరిస్థితుల్లో జీవించడం అనేది స్వర్ణయుగంకి అర్థం. అలాంటి స్థితి పోవాలని మహాత్మా జ్యోతిరావు పూలే ఆమె సావిత్రమ్మ కోరుకున్నది కాబట్టి ఆ యుద్ధంలో పాల్గొనకూడదు అని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. అంటే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంగా మనము 1857 తిరుగుబాటును మార్క్సిస్టు దృక్పథం నుంచి చూసినప్పుడు అది ప్రగతిశీలమైనది. కానీ బహుజన దృక్పథం నుంచి చూసినప్పుడు 1857 తిరుగుబాటే కనుక సక్సెస్ అయితే ఈ రోజు మనం ఇలా ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే వెసులుబాటు ఉండేది కాదు. అది ప్రగతికి వ్యతిరేకమైనది బహుజన దృక్పథం నుంచి, ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే దృక్పథం నుంచి చూసినప్పుడు. అందుకని చరిత్రని మనం అర్థం చేసుకునేటప్పుడు కేవలం ఆర్థిక ప్రాతిపదిక ఒకటే సరిపోదు, కుల ప్రాతిపదికన కూడా చూడాలి అని మనకు బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే అర్థం చేస్తున్నారు. కాబట్టి మూడవ ప్రతిపాదన, మూడవ దృక్పథం ఏంటిదనంటే బహుజన దృక్పథం లేదా పూలే అంబేద్కర్ చారిత్రక దృక్పథం. ఈ చారిత్రక దృక్పథం నుంచి మనం చరిత్రను చూసినప్పుడు ప్రాచీన చరిత్ర నుంచి మొదలుకుంటే ఆధునిక చరిత్ర వరకు మనకు ఎట్లా కనిపిస్తుంది అనేది బ్రీఫ్గా నేను మీ అందరికీ ఒక లైన్ అవుట్ ఇస్తాను, ఒక ఫ్రేమ్వర్క్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి ఇక్కడ ఉన్న మీరు అందరూ చరిత్రని బాగా చదివిన వాళ్ళు, మార్క్సిజం బాగా చదివిన వాళ్ళు. గోవర్ధన్ సార్ ఆరోగ్యం బాగాలేకపోవడం మూలంగా నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చారు, లేకపోతే మీరే పొద్దుట క్లాస్ చెప్తారు, నాకు ఆ విషయం తెలుసు. కానీ గత 20 ఏళ్ళుగా నేను స్టడీ చేసినటువంటి విషయాల్ని, నేను అధ్యయనం చేసినటువంటి విషయాల్ని మీతో పంచుకునే అవకాశంగా నేను ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నాను. సోదరులారా, ఇర్ఫాన్ హబీబ్ భారతదేశ చరిత్రకు సంబంధించి సిరీస్ ఆఫ్ బుక్స్ని ప్రచురించారు, వాల్యూమ్స్ ప్రచురించారు. వాటిని తెలుగులో కూడా అనువాదం చేసి వేశారు. ప్రీ హిస్టరీకి సంబంధించిన ఒక వాల్యూలో ఆయన ఒక మ్యాప్ వేసి ఈ మొత్తం భారతదేశాన్ని ఏదైతే అనుకుంటున్నామో, భారతదేశమా ఇండియా అని ఏదైనా కానీ, ఈ దేశాన్ని పేరు గోండ్వానా దేశం అని వేశారు బొమ్మని. ఈ మొత్తం దేశం అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ఈ మొత్తం ప్రాంతం అంతా కలుపుకుంటే ఇంకా స్పష్టంగా చెప్తే మనకి ఆనాడు ఆస్ట్రేలియా, ఎందుకంటే ఆస్ట్రేలియా కూడా మన నుంచి దూరంగా జరిగింది ఖండచలన సిద్ధాంతం ప్రకారంగా. శ్రీలంక, ఆస్ట్రేలియా, మన ఆఫ్రికా ఈ దేశాలన్నీ కూడా ఒకప్పుడు కలిసే ఉన్నాయి. అవి ఖండాలుగా దూరంగా జరుగుతూ విడిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనకు వేరు ఖండాలుగా వేరు దేశాలుగా కనిపిస్తున్నాయి. కానీ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మాత్రం అవన్నీ కలిసి ఉన్నాయి. అందుకని ఈ ప్రాంతాన్ని అంతా గోండ్వానా దేశం అని చెప్పాడు ఇర్ఫాన్ హబీబ్. ఇర్ఫాన్ హబీబ్ మార్క్సిస్ట్ హిస్టారియన్, చాలా గొప్ప చరిత్రకారుడు, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఆయన ఇంకొక పేరు కూడా అన్నాడు, శివలీన్ అని కూడా అన్నాడు. ఈ దేశాన్ని మరొక పేరుతో పిలుస్తారు, శివలీన్ అని కూడా పిలుస్తారని రాశారు ఆయన. ఇక్కడ మనకి ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అనే ఒక పుస్తకం ఉన్నది, కంభంపాటి సత్యనారాయణ గారు రాశారు. దాంట్లో ఫస్ట్ వాల్యూ ఉంటుంది. ఆ ఫస్ట్ వాల్యూలో మొదటి భాగంలో ఈ తెలంగాణ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న రాయలసీమ ప్రాంతం కావచ్చు, సముద్ర తీర ప్రాంతం కావచ్చు, ఇంకా మనకి ఒరిస్సాకి సరిహద్దులుగా ఉన్నటువంటి కళింగాంధ్ర ప్రాంతం కావచ్చు, ఈ అన్ని చోట్ల సుమారు 3 లక్షల సంవత్సరాల నుంచి మానవ జాతి ఉనికిలో ఉన్నది అని కంభంపాటి సత్యనారాయణ గారు రాశారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సమీకరించిందని కూడా ఆయన రాశారు. అంటే మన భూమి మీద, నేను కోట్ల సంవత్సరాల చరిత్రకు వెళ్ళట్లేదు, లక్షల సంవత్సరాల చరిత్ర, కేవలం 3 లక్షల సంవత్సరాల నుంచి మనం గుర్తించదగినటువంటి మానవ సమాజము ఈ ప్రాంతాల్లో జీవించింది, నడిచింది, బతికింది అని చెప్తున్నారు. అదేవిధంగా ఇదే ఇక్కడే ఉన్నటువంటి పీజీ కాలేజీలో, ఖమ్మంలో ఒక పీజీ కాలేజీ ఉంది, బీజేఎన్ఆర్ పీజీ కాలేజీ. ఆ కాలేజీ గ్రౌండ్లు అన్నింటిలో పెద్ద మెగాలిథిక్ టోమ్స్ ఉన్నాయి. అంటే మెగాలిథిక్ పెద్ద రౌండ్ గుండ్లతోటి, పెద్ద గుండ్లతోటి సమాధులు ఉంటాయి, చాలా సమాధులు ఉంటాయి. వాటిని అన్ని తొలగించేసి ఇప్పుడు వాళ్ళు మైదానంగా మార్చి ఎగ్జిబిషన్ గ్రౌండ్గా మార్చేశారు. అది సుమారు అంటే బుద్ధుని కాలం కన్నా చాలా ప్రాచీనమైనటువంటి కాలానికి సంబంధించిన సమాధులు.
ఇల్లందు ఇక్కడ మనకి దగ్గరలోనే ఉంటుంది. ఆ ఇల్లందు పక్కన గుండాల మండలం ఉంటుంది. ఆ గుండాల మండలంలో ఉన్న గుట్టల మీద బుద్ధుని కాలం కన్నా సుమారు 1000 సంవత్సరాల కాలం నాటి ముందు కాలం నాటి సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల్ని నేను వెళ్ళి ప్రత్యక్షంగా ఇక్కడ చరిత్రకారుడు మా సీనియర్ జాన్ మిల్టన్ అన్న ఉన్నాడు. ఆయన నేను ఇంతకుముందు వచ్చిన కొనుగోలు ఎవరన్నా మేమందరం కలిసి వెళ్ళి ఆ ప్రదేశాన్ని అంత అధ్యయనం చేయడం జరిగింది. కంభంపాటి సత్యనారాయణ చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో అత్యంత ప్రాచీన కాలం నుంచి మానవ సమాజం ఉన్నది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే చరిత్రకు సంబంధించిన డిస్కషన్ ఎప్పుడు వచ్చినా ఉత్తరాది నుంచి మొదలైతే ఉత్తరాదితోటే ముగుస్తుంది. దక్షిణాది చరిత్ర అసలు చరిత్రలోకి రాదు, కన్సిడరేషన్లోకి రాదు. ఎంతసేపటికి మనం సింధు హరప్ప నాగరికతల గురించి మాత్రమే మాట్లాడతాం, కానీ మన సౌత్ ఇండియన్ హిస్టరీ గురించి మాట్లాడతాం. బుద్ధిస్ట్ చరిత్ర గురించి మాట్లాడితే మళ్ళీ బోధగయ గురించి మాట్లాడతాం, ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడతాం, కానీ మన నాగార్జున సాగర్ గురించి మనం మాట్లాడతాం. లక్షల సంవత్సరాల గురించి చరిత్ర మాట్లాడితే కూడా ఉత్తర భారత చరిత్ర మాట్లాడతాం తప్ప మన దక్షిణాదికి సంబంధించిన చరిత్ర లేదంటే మనం నివసిస్తున్న మన గ్రామంలో దొరికేటువంటి చారిత్రక అవశేషాలను మనము గుర్తించాం. అందుకని ఇక్కడ మనకి లక్షల సంవత్సరాల నుంచి మానవ జాతి బతుకున్నది. ఆ మానవ జాతి ఎక్కడో ఆఫ్రికా ఖండం నుంచి తరలి వచ్చింది కాదు. ఆఫ్రికా ఖండం నుంచి ప్రపంచమంతా మానవ జాతి విస్తరించింది అనే దాన్ని కూడా నేను ఒప్పుకోను. చరిత్రకారులు ఒప్పుకుంటారు కానీ నేను ఒప్పుకోను. ఎందుకంటే లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండం భారతదేశంతో కలిసినది, లేదా భారతదేశమే ఆఫ్రికా ఖండంతో కలిసినది అని అనుకోవచ్చు. కాబట్టి ఈ మొత్తం భూమండలం మీద అటు ఇటు తిరగడం అనేది సహజమైన విషయం తప్ప ఏదో నియాండర్తల్ గుహల్లో దొరికిన ఒక మానవుడే మిగతా ప్రపంచం మొత్తానికి విస్తరించింది అనే దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే భూమి మీద జీవి ఏర్పడడానికి అవసరమైన వాతావరణం ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా అన్ని ప్రాంతాల్లో జీవి ఏర్పడుతుంది. ఒక్క ఆఫ్రికా ఖండంలోనే పుట్టి మిగతా ప్రాంతాలకు విస్తరించడం అనేది అసాధ్యం. ఎందుకంటే కొన్ని వేల లక్షల కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ భూమండలం మీద ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం కావడం అనేది అసాధ్యం. అంతేకాదు జీవులు ఉన్నాయి కదా, క్రిమికీటకాలు కూడా ఉన్నాయి కదా, మన ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవే ఈగలు దోమలు ఆఫ్రికాలో ఉన్నాయి, ఇవే కోతులు ఆఫ్రికాలో ఉన్నాయి. కాబట్టి ఈ జీవజాతి అంతా మరి అక్కడి నుంచే రావాలి, కేవలం మనిషి మాత్రమే వస్తాడా? అందుకని ప్రపంచం అంతా మానవ జాతి ఏర్పడింది, ఏకకాలంలో ఏర్పడ్డది. ఆ మానవ జాతికి వారసులుగా మనం ఉన్నాం. వాళ్ళందరి డిఎన్ఏ బహుశా ఒకటే అయి ఉండొచ్చు. అందుకని ఆఫ్రికా ఖండంలో ఉన్న మానవుల డిఎన్ఏ మన దేశంలో ఉన్న డిఎన్ఏ కూడా సేమ్, ఎస్సీ బీసీ మైనారిటీల డిఎన్ఏ కూడా సేమ్. అందుకని ఈ ప్రాచీన చరిత్రని మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే చర్చ వచ్చినప్పుడు కేవలం సింధు నాగరికత కాలం నుంచే కాకుండా అంతకన్నా ముందు నుంచి ఉన్నటువంటి కాలం నుంచి మనం లెక్క పెట్టాలి. సింధు నాగరికత మన దేశంలో అత్యంత గొప్ప నాగరికత, అది డౌట్ లేదు. కానీ ఆ సింధు నాగరికతను నిర్మించింది ఎవరు? సింధు నాగరికతకి మూల పురుషులు ఎవరు? అది ఎందుకు పతనం అయిపోయిందనే విషయాన్ని కూడా చరిత్ర చాలా పెద్ద ఎత్తున చర్చించింది. ఆ మధ్య హృతిక్ రోషన్ సినిమా హీరోగా మెహంజదారో అనే సినిమా వచ్చింది. మెహంజదారో సినిమా యూట్యూబ్లో దొరుకుతుంది, మీరు చూడొచ్చు. దాంట్లో హీరో పేరు శర్మన్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ దేశం యొక్క చరిత్ర బ్రాహ్మణుల చరిత్ర అని చెప్తున్నారు. సింధు నాగరికత బ్రాహ్మణులు నిర్మించింది అని చెప్తున్నారు. శర్మన్ ఆ హీరో పేరు. దాన్ని మనం స్పీడ్గా ఉచ్చరిస్తే శర్మ అవుతుంది. అంటే శర్మ ఈ సింధు నాగరికత నిర్మించాడు అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి చరిత్రకు సంబంధించినటువంటి అసలైన చరిత్రని మనం గమనించితే బ్రాహ్మణులు రావడానికన్నా ముందే నిర్మాణమైనటువంటి నాగరికత సింధు నాగరికత. సింధు నాగరికతలో దొరికినటువంటి లిపిని ఇప్పటి వరకు అకాడమిక్ ఆర్కియాలజిస్టులు డీకోడ్ చేయలేదు. అకాడమిక్ ఆర్కియాలజిస్టులు అంటే అధికారికంగా చరిత్ర అధ్యయన శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళు డీకోడ్ చేయలేదు. కానీ ఫిన్లాండ్కి సంబంధించినటువంటి ఒక ఆర్కియాలజిస్ట్, ఒక ఫిలాలజిస్ట్ వచ్చి బహుశా 2014-15 ప్రాంతంలో ఆయన ఒక ప్రకటన చేశాడు. సింధు నాగరికత అనేది ద్రవిడ నాగరికత, సింధు భాష అనేది ద్రవిడ భాష అని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఆ మాటకి కరుణానిధి గారు చాలా సంతోషపడి ఆయన్ని మద్రాసులో ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. అది పత్రికల్లో కూడా వచ్చింది.
అందుకని సింధు నాగరికత ప్రైమరీ ద్రవిడ నాగరికత, అదేవిధంగా సింధు నాగరికతలో దొరుకుతున్నటువంటి లిపి ద్రవిడ భాషకు సంబంధించిందని ఒక నిర్ధారణకి చరిత్రకారులు వచ్చారు. అదే సమయంలో కంగాలి అనే ఒక ప్రొఫెసర్, మహారాష్ట్రకు సంబంధించిన ఒక కోయ ప్రొఫెసర్, సింధు నాగరికతలో దొరికిన మొత్తం ముద్రలన్నింటినీ ఒక దగ్గర పెట్టుకొని గోండుల యొక్క చిత్రలిపిని, గోండు భాష ఉండదు, ఆ గోండు భాషలో కూడా చిత్రలిపిలోనే ఉంటుంది, పిక్టోరియల్ లాంగ్వేజ్ అంటారు. సింధు నాగరికతలో దొరుకుతున్నటువంటి లిపిని గోండు భాషలో ఉన్న లిపిని పోల్చి ఆయన స్టడీ చేసి డీకోడ్ చేశారు. మొత్తం ఎన్ని సీల్స్ దొరికినాయో అన్ని సీల్స్, అన్ని ముద్రల్ని, అన్ని అక్షరాలని డీకోడ్ చేశాడు కంగాలి గారు. ఆయన ఈ మధ్యన చనిపోయాడు. ఆయన చాలా గొప్ప ప్రొఫెసర్. ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఆయన డీకోడ్ చేసిన దాని ప్రకారంగా అది కోయతూరు పట్టణం. అది సింధు నాగరికత అనేది కోయ వాళ్ళ పట్టణం, అంటే కోయ వాళ్ళు నిర్మాణం చేసిన పట్టణం. కోయకి మరో పేరే గోండు. సో కోయ వాళ్ళు నిర్మాణం చేసిన సింధు నాగరికత అంటే మనం అందరం కోయ జాతి నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మన పూర్వీకులు ఈ గోండు ప్రజలు, ఈ కోయ ప్రజలు. వాళ్ళు మొత్తం ఒక అద్భుతమైన రాజకీయ వ్యవస్థని నిర్మించుకున్నట్టుగా ఎలా పరిపాలన జరిగేది అనే విషయాలన్నింటినీ కూడా ఆ ముద్రలో ఉన్నాయి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మనకి కార్తులు, రోహిణి కార్తే, ఇంకా రకరకాలైన కార్తులు ఉంటాయి కదా. ఈ కార్తులు ఎన్నున్నాయో అన్ని కార్తులు సింధు నాగరికతలో దొరికిన లిపిలో ఉన్నాయి, ఆ భాషలో ఉన్నాయి. మనం రోజుకు 24 గంటలని ఏ విధంగానైతే లెక్కేసామో, వాళ్ళు కూడా 23 గంటల హాఫ్ డే, 23.5 అనేది రోజుగా నిర్ణయించారు. సంవత్సరానికి 365 రోజులు వాళ్ళు నిర్ణయించారు. 12 నెలల్ని వాళ్ళు కూడా పెట్టుకున్నారు. కాల విభజన అనేది చాలా స్పష్టంగా చేశారు సింధు నాగరికత ప్రజలు. నేను ఇంకా ఆశ్చర్యపోయినది ఏంటంటే, వాళ్ళు గడియారాన్ని తయారు చేశారు, నంబర్స్ తయారు చేశారు. 1 నుంచి 10 వరకు ఉన్న నంబర్స్ సింధు నాగరికతలో ఉన్నాయి. ఆ సింధు నాగరికతలో దొరికే నంబర్స్ అచ్చ తెలుగు భాషలో ఉండే నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం రాసేది ఇంగ్లీష్ నెంబర్స్ 1 2 3, కానీ మనకి తెలుగు లిపి ఒకటి ఉంది, తెలుగు నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ సింధు నాగరికతలో ఉన్నటువంటి నంబర్స్ చాలా దగ్గర